అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంట బయట పూజలు పొందగా ఈశ్వర పుత్రుడు వచ్చిండు. గుండ్రాళ్ళు సిద్ధం చేద్దాం, ఊరందరినీ ఆహ్వానిద్దాం, ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం. వేణుకు కలతో వచ్చిండు, ఐశ్వర్యం మనకిచ్చిండు, ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశ నారాయణగా ఔరాయణంగా అంబ పార్వతితో వచ్చిండు, అహంకారం అని చేసిండు. పగుపారా పాయసమే త్రాగి ఖర్జూర పండ్లను మెచ్చిండు, గట్టి పరుగుంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు, జ్ఞానమందరికి ఇచ్చిండు. చవితి నుండి 9 రాత్రులు చక్రం ఎత్తి అర్చన చేద్దాం, జన్మ జన్మల పుణ్యఫలంతో జంకారంతో గానం చేద్దాం. చక్కడిగాళ్ళను మట్టు పెట్టి గంటలు మోగిద్దాం, మరి బాజా ప్రోగిద్దాం, మనమున గెలుపులు సాధిద్దాం. అమ్ములు చెల్లెలు సంబరమ్మతో త్రికిట థకిటమని నాట్యం చేస్తే దంటారా దండలు వేద్దాం, ధర్మానే కాపాడుకుందాం. నచ్చి నచ్చిన గణపయ్యా పరుగు పరుగున వచ్చనయ్యా, ఫలములు మెండుగా ఇచ్చునయ్యా, పంటెక్కించి ఊరేగిస్తే భవబంధాలు తొలగినయా. మనసారా గణపతిని వేళన్వయమ బాధలుగా పెరుచూడంగా పాడరాల భోదరలకు వికరా. వరుసగా భజనలు చేసి శరణంటూ గణపతి చేరి సకల లోకాల అధిపతిని షణ్ముఖనాథుని సోదరుని అరుడి పుత్రుడు గణపతి గొప్పను క్షమించమంటూ మొక్కుతాం, వై వై మనిషా గణంతుదా.